హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 7th క్లాస్ సైన్స్ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ లెసన్లోని బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఆమ్లము అనే పదం ఎసిరే అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఎసిరే అనగా పుల్లని అని అర్థం. ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి. క్షారాలు రుచికి చేదుగా మరియు స్పర్శకు జారుడుగా ఉంటాయి. పెరుగు, నిమ్మరసం, నారింజ రసం మరియు వెనిగర్ ఇవన్నీ ఆమ్లాలకు ఉదాహరణలు. బట్టల సోడా మరియు బేకింగ్ సోడా ఇవి క్షారాలకు ఉదాహరణలు. ఒక పదార్థం ఆమ్లమా లేదా క్షారమా అని పరీక్షించే పదార్థాన్ని సూచిక అంటారు. పసుపు, లిట్మస్, మందార పువ్వు రేకులు సహజ సూచికలకు ఉదాహరణలు. లిట్మస్ అనేది లైకెన్ల నుండి సంగ్రహించిన సహజ సూచిక. లిట్మస్ స్వేదన జలంలో ఊదా రంగును కలిగి ఉంటుంది. అంటే లిట్మస్ను స్వేదన జలంలో ఉంచినప్పుడు ఊదా రంగును కలిగి ఉంటుందన్నమాట. ఆమ్లాలు నీలిరంగు లిట్మస్ను ఎరుపు రంగులోకి మారుస్తాయి. క్షారాలు ఎరుపు రంగు లిట్మస్ను నీలిరంగులోకి మారుస్తాయి. వెనిగర్లో ఉండే ఆమ్లం ఎసిటిక్ ఆమ్లం. నిమ్మ, నారింజ వంటి పుల్లని పండ్లలో ఉండే ఆమ్లం సిట్రిక్ ఆమ్లం. పాలు, పెరుగులలో ఉండే ఆమ్లం లాక్టిక్ ఆమ్లం. చీమ కొట్టడం వల్ల విడుదలయ్యే ఆమ్లం ఫార్మిక్ ఆమ్లం. విటమిన్ సి యొక్క రసాయన నామం ఆస్కార్బిక్ ఆమ్లం. ఇది పుల్లని పళ్ళలో ఉంటుంది. పాలకూరలో ఉండే ఆమ్లం ఆక్సాలిక్ ఆమ్లం. చింతపండు, ద్రాక్ష, పచ్చి మామిడిలో ఉండే ఆమ్లం టార్టారిక్ ఆమ్లం. సున్నపు నీరు రసాయన నామం కాల్షియం హైడ్రాక్సైడ్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియాగా పిలువబడేది మెగ్నీషియం హైడ్రాక్సైడ్. సబ్బులో ఉండే క్షారం సోడియం హైడ్రాక్సైడ్ లేదా పొటాషియం హైడ్రాక్సైడ్. విండో క్లీనర్లో ఉండే క్షారం అమ్మోనియం హైడ్రాక్సైడ్. ఆమ్లము లేదా క్షారము కాని పదార్థాలను తటస్థ పదార్థాలు అంటారు. తటస్థ పదార్థాలు లిట్మస్ రంగును మార్చలేవు. పసుపుతో ఏర్పడిన సహజ సూచిక సబ్బు ద్రావణం వంటి క్షారాన్ని ఎరుపు రంగులోకి మారుస్తుంది. మందార పువ్వు, గుడాల్ రేకులతో ఏర్పడిన సహజ సూచిక ఆమ్లాన్ని ముదురు గులాబీ లేదా మెజెంటా రంగులోకి, క్షారాన్ని ఆకుపచ్చ రంగులోకి మారుస్తుంది. ఆమ్ల వర్షాలకు కారణమైన వాయువులు కార్బన్ డయాక్సైడ్ CO2, సల్ఫర్ డయాక్సైడ్ SO2, నైట్రోజన్ డయాక్సైడ్ NO2. ఇవి వర్షపు చుక్కలలో కరిగి వరుసగా కార్బోనిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లములను ఏర్పరుస్తాయి. తాజ్మహల్ వంటి చారిత్రక కట్టడాలు పాడవడానికి కారణం ఆమ్ల వర్షాలు. ఫినాప్తలిన్ సూచిక ఆమ్ల ద్రావణాన్ని రంగులేనిదిగా మరియు క్షార ద్రావణాన్ని గులాబీ రంగులోకి మారుస్తుంది. ఆమ్లము మరియు క్షారం కలిసి నీరు మరియు లవణాన్ని ఏర్పరచడాన్ని తటస్థీకరణం అంటారు. హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl మరియు సోడియం హైడ్రాక్సైడ్ NaOH కలిసి సోడియం క్లోరైడ్ NaCl మరియు నీటిని విడుదల చేస్తాయి. మన జీర్ణాశయంలో ఉండే ఆమ్లం హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl. అజీర్తికి కారణం జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువ కావడం. అజీర్తి నుండి ఉపశమనం పొందడానికి మిల్క్ ఆఫ్ మెగ్నీషియా వంటి యాంటాసిడ్ తీసుకోవడం వల్ల అది ఆమ్ల ప్రభావాన్ని తటస్థీకరిస్తుంది. చీమ కుట్టినప్పుడు బేకింగ్ సోడా లేదా కాలమైన్ ద్రావణాన్ని రుద్దడం వల్ల ఆమ్ల ప్రభావం తటస్థీకరించబడుతుంది. నేల ఆమ్లయుతంగా ఉన్నప్పుడు పొడి సున్నం లేదా తడి సున్నం వంటి క్షారాలతో తటస్థీకరిస్తారు. నేల క్షారయుతంగా ఉన్నప్పుడు ఆమ్ల స్వభావం కలిగిన సేంద్రియ పదార్థం కంపోస్ట్
కలపడం ద్వారా తటస్థీకరిస్తారు. బట్టల సోడా రసాయన నామం సోడియం కార్బోనేట్. బేకింగ్ సోడా లేదా వంట సోడా రసాయన నామం సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ లేదా సోడియం బైకార్బోనేట్. సాధారణ ఉప్పు రసాయన నామం సోడియం క్లోరైడ్ NaCl. కాలమైన్ రసాయన నామం జింక్ కార్బోనేట్. DNA అనేది ఒక ఆమ్లము. DNA పూర్తి పేరు డిఆక్సీ రైబో న్యూక్లియిక్ ఆమ్లము. థ్యాంక్ యూ.